హాయ్ హలో అందరికీ మరొక మంచి రెసిపీతో మీ దగ్గరకు వచ్చాను మీ ముందుకి. అదేమిటంటే మంచి హెల్తీ డ్రింక్స్ ఫ్రెండ్స్. అదైతే చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా అందరు కూడా చేసుకోదగ్గ జ్యూస్. అంత ఖర్చుతో పని అయింది ఏం కాదు. మనకు కొంచెం చిన్న ఖర్చుతోటే జ్యూస్ అయితే మంచి హెల్తీ జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే మనం రకరకాల జ్యూసులు ఇప్పుడు జ్యూస్ షాప్లలో తాగుతూ ఉంటాం. దాని అంతటికి కూడా మనం హోల్గా చేసుకునే జ్యూస్ ఫ్రెండ్స్. కొంత రిస్క్ పడాలంతే. అదేమిటి అంటే అరటిపండు, బాదం పప్పు నానబెట్టుకునే ఓవర్ నైట్ నానబెట్టుకునే జీడిపప్పు, మన పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, కొన్ని పల్లీలు కూడా సాయంత్రమే నానబెట్టుకొని అన్నీ కూడా నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తం అరటిపండు అయితే పొద్దున్నే వేసుకోవచ్చు. అరటిపండు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు అయితే మాత్రం వేసుకొని అవసరం లేదు. ఇందులో నేను పచ్చి పాలే పోసుకుంటాను ఫ్రెండ్స్. కాగబెట్టిన పాలు ఉంటే అవి కూడా పోసుకోవచ్చు. నేనైతే పచ్చి పాలే పోసుకుంటున్నా. పట్టుకొని కొంచెం అంతా చక్కెర షుగర్ వేసుకుంటే సరిపోతుంది. లైట్గా, అంత బాగా కాదు. ఇలా మిక్సీ పట్టుకున్న 2 గ్లాసులకి అయితే సరిపోయింది ఫ్రెండ్స్. నాకు మా బాబుకి. మా వారైతే తాగారు. కొంచెం మిగిలిందని అలా పోసేసిన. ఇందులో అయితే మళ్ళీ కొంచెం మన బాదం పలుకులు వేసుకున్న. అట్లా బాగుంటాయి, క్రిస్పీగా మధ్యలో తలుగుతూ ఉంటాయని కొంచెం బాదం పలుకులు అయితే ఒకటి తీసి దంచి వేసుకున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి అయితే బాగుంటుంది. మనం 40 సంవత్సరాలు దాటిన తర్వాత కానించి మనకు కాల్షియం అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా వారానికి 2 వారాలకు ఒకసారి అయినా అట్లీస్ట్ ఖాళీ లేని వాళ్ళు అలా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా కొంచెం ఓపిక చేసుకోవాలి. రిస్క్తో కూడింది పని. కాకపోతే మనం హెల్త్ కోసం హాస్పిటల్కి అలా తిరుగుతూ ఉంటాం కాబట్టి వీటిని కూడా కొంచెం ఓపిక చేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి మీరందరూ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి